సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టాపీ పని చేస్తానండి. ఎక్కడండి మీది? దొండపాడు. తొండపాడు అంటే అమరావతి ప్రాంతమే. అవును సార్. ఏంటి సార్ మరి ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, తీర్మానాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి అసలు మీకు? చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము పడ్డ బాధలు కష్టాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఈరోజు పెట్టిన రోజు. ఎందుకంటే గతంలో మరి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని చేసి రైతుల దగ్గర భూములు తీసుకొని మరి అందరికీ మంచిగానే చేశాడు. అట్లా గవర్నమెంట్ మారగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరిని విచ్ఛిన్నం చేసి చెట్టుకొకలు పుట్టకొకలు చేశాడు ఈ రాజధానిని, ఈ అమరావతిని. అంతేకాకుండా అసలు మా భూములకి విలువ లేకుండా, రైతుకు విలువ లేకుండా మరి చేస్తే మరి ఆ టైంలో మేము పాదయాత్ర దేవుడి దగ్గరికి వెళ్తుంటే మరి ఆ పాదయాత్ర కూడా సారళంగా చేయనీయకుండా ఎన్నో కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అన్నీ తవ్వి చూసాం. మరి ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రైతులు బాధపడిన రోజు లేదు ఎవరు కూడా. అంటే ఈరోజు ఈ తీర్మానానికి కూడా వైసీపీ పార్టీకి సంబంధించి గెలిచినటువంటి 11 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా ఈ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా అక్కడ కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళ స్టాండ్ ఏంటంటారు? అమరావతికి స్టిక్ అయి ఉంటారు, లేదంటే 3 రాజధానికి స్టిక్ అయి ఉంటారు అంటారు? వాళ్ళకి అమరావతి ఇష్టం లేదు, రాజధాని ఇష్టం లేదండి. వాళ్ళు అసలు ఆ ముండ ఏడిసే ముండ 3 రాజధానులు ఏడవచ్చుగా, ఒకటన్నా కట్టావో పోనీ. ఇక్కడ కాదండి, ఇక్కడ చంద్రబాబు గారు పెట్టింది మీకు ఇష్టం లేదు, 3 రాజధానులు ప్రకటించుకున్నావు. 3 రాజధానులు ఎక్కడన్నా ఒక చోటన్నా ఏమన్నా కట్టావా? నీ ప్యాలెస్లు కట్టుకున్నావు, నీ పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు, ఒక రాజధాని అన్నా కట్టలేదుగా. నిన్ను ఎవరు నమ్ముతాడు? ఇంకా గతంలో ఏదో పెద్దవాళ్ళని చూసి మిమ్మల్ని నమ్మి కుర్రాడివి పనిచేస్తావని నీ అబద్ధపు మాటలు. ఒకటి, మీ అమ్మ మీ చెల్లి నువ్వు లెగితే బైబిల్ సంకనం పెట్టుకొని వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్మారు. ఆ రోజు నమ్మి ఓహో వీళ్ళు పనిచేస్తారని ఎక్కువ మంది మా దళిత సోదరులు కానీ వీళ్ళు కానీ అంతా నమ్మి 151 ఎవరికి లేనంత మెజారిటీ నీకు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. కానీ నువ్వు చేసిందేంటి? కనుక ప్రజలు నిన్ను గమనించారు. నీ జన్మలో నీకైతే ఓట్లేరు. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అన్న ఆ ప్రాంతం అన్న చాలా ఇష్టం, అమరావతిని రాజధాని కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కదండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పండి? నీకు నోరు ఉందిగా, నోరేం పడిపోలేదుగా జగన్మోహన్ రెడ్డికి. వాడొక మాట ఈడొక మాట చెబితే జనం ఏమన్నా పిచ్చోళ్ళ? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడు? ఇతను శిష్యుడేగా, ఇతను మాట్లాడమన్నది మాట్లాడినాడు. ఇంకా ఎలాగ 5 సంవత్సరాలు మీ మాటలు విన్నారు, అన్ని అబద్ధాలని తెలుసుకొని నిర్ధారణకు వచ్చారు. ఇంకా మీరు మళ్ళీ జనాన్ని ఏదో అబద్ధాలు వల్లించి నమ్మించాలని చూస్తే ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరున్నారు సార్? ఎవరు లేరు. మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు రాజధానికి పోయి నువ్వు ఇల్లు కట్టుకొని జనాన్ని మోసం చేసావు, ఇల్లు కట్టుకున్నానని. ఆ మోసంతోనూ ఆ రోజు రాజధాని తీర్మానం అసెంబ్లీలో చంద్రబాబు గారు అందరినీ పిలిచేగా అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పలుకుని చిలక పలుకులు ఉన్నాయి. ఏం మాట్లాడారండి ఆ రోజు ఆయన? ఎక్కడైనా రాజధాని పెట్టండి, 23 జిల్లాల రాజధాని 13కే పరిమితమైంది, చిన్న రాష్ట్రం అయింది మంది. ఎక్కడైనా రాజధాని పెట్టండి, పెట్టిన కాడ 30,000 ఎకరాలకు తక్కువ ఉండకుండా ఉండాలి భవిష్యత్తు దృష్ట్యా. నాకు ఇక్కడ పెట్టదు, నాకు పూర్తిగా ఇష్టమే. ఎస్ అని అసెంబ్లీలో పలికావు. నేను రాజధాని డెవలప్ చేస్తానన్నావు. ఏది నువ్వు చేసింది? ఏది? నీ అబద్ధాలు చెప్పుకొని నువ్వేం చేసావు? అబద్ధాలని తేలిపోయినాయి. అవన్నీ గెలవడంతో 6 నెలల్లో 3 రాజధానులని ప్రకటించావు. పోనీ ఏదన్నా కట్టావు, నిన్ను ఇంకెక్కడ నమ్ముతారు? కనుక జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా పనికిరాడు, కానీ అసలు రాజకీయానికే పనికిరాడు. అంటే ఇక్కడ కొన్ని ట్రోల్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దత్తపుత్రిక అమరావతి అని అంటాం కంటే చంద్రబాబు నాయుడు బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆయన గుత్తేదారులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పెంపొందించుకోవడానికి అమరావతిని సృష్టించాడు. ఈరోజు చట్టబద్ధత కూడా చేస్తూ ఉన్నాడు వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఈ ప్రాంతవాసికి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు 29 గ్రామాలు సార్ రాజధాని తీసుకుంది. 29 గ్రామాల్లో దాదాపుగా ఇప్పుడు మేము 60-70 వేలు ఓటింగ్ ఉన్నాం. ఈ 70,000 ఓటింగ్ చంద్రబాబు గారు బినామీలేనా? 70,000 మంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మా మండలంలో 70,000 ఓట్లు ఉన్నాయి. ఈ 70,000 ఓట్లు చంద్రబాబు గారు బినామీలేనా? చంద్రబాబు గారి బినామీలు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారి బినామీలే. 5 కోట్ల ప్రజలు చంద్రబాబు గారి బినామీలే.
జగన్మోహన్ రెడ్డికి నువ్వు అవన్నీ అనుకోవాలని పని లేదు. అయితే మిగతా 3 రాజధానుల్లో నీ బినామీలు ఉన్నారా? లేరు కదా. ఇది కూడా అంతే. వ్యాపారం చేసుకునేవాడు చేస్తాడు, వ్యవసాయం చేసుకునేవాడు చేస్తాడు. ఏ బ్రతుకు తెరువు చేసేవాళ్ళు ఆ బ్రతుకు తెరువు చేసుకొని బ్రతకాలి. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చంద్రబాబు బినామీలని మీరు చెప్తే ఇక్కడ ఎవడు నమ్మేవాళ్ళు లేడు. మాకు తెలుస్తుంది. నేను దళిత నాయకుడిని, ఒక టాపీ మేస్త్రిని, పని చేసుకొని బతికేవాడిని నేను. ఇక్కడ ఈ పుట్టి పెదిగాం ఇక్కడ ఈ మండలంలో. ప్రతి ఊరు ప్రతి మనిషి మాకు తెలుసు. ఇక్కడ బెనామీ ఎవరు అనేది మాకు తెలియదా? కనుక అవన్నీ తప్పుడు ప్రచారాలు, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారే తప్ప ఇది రెండోది ఏం లేదు. అంటే గత 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టబద్ధత విషయంలో ఎందుకు స్పందించలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఈ మాట అడిగారు. అమరావతి ప్రాంతం మీద ఆయనకి ఇష్టం ఉంటే ఎందుకు చట్టబద్ధత చేయలేదని చెప్పేసి అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఏం చెప్తారు? గతంలో కూడా అసెంబ్లీలో తీర్మానం ఉంది, గతంలో చేశారు. ఏ రాష్ట్రం ఇప్పుడు మనకున్న 29 రాష్ట్రాల్లో, మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కూడా ఈ దౌర్భాగ్యం పట్ల ఇది చట్టబద్ధత చేసి కేంద్రాన్ని పంపించి పార్లమెంట్లో బిల్లు చేయించుకోవడానికి ఈ ఏ రాష్ట్రానికి పట్ల మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికే పట్టింది. ఇది ఎందుకని అంత అవసరం ఏమొచ్చిందంటారు మన రాష్ట్రానికి? ఇప్పుడు మనకు పక్కన గజదొంగ ఉన్నాడండి, జగన్మోహన్ రెడ్డి అనే గజదొంగ ఉన్నాడు పక్కన. రేపు ఇది కూడా చేయకపోతే ఏం చేస్తాడో మళ్ళీ భవిష్యత్తులో రాడు. ఒకవేళ వచ్చినా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఇంకోసారి రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నాడు. అంతేగాని ఏ రాష్ట్రానికి లేనిది మనకు చేస్తుంది కంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుస్సాహసాన్ని బట్టే చేస్తుంది. అది అంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి కూడా కొంతమంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మొన్నవరకు పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రైతులు కూడా సముచితంగా ముందుకొచ్చి భూములు రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా సార్. రైతులే వ్యతిరేకంగా లేరు సార్, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, ఇస్తారు. కాకపోతే పొలాలు పంటలు అవలా, ఇంకా అవతలకే ఇస్తే పాడైద్దేమనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. ఇంకొక నెల పట్టింది పొలం ఖాళీ అయ్యేలాగే. ఒక నెల తర్వాత ఖచ్చితంగా రైతులు ఇస్తారు. ఈ విషయం ఇప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు ఒకటి చట్టబద్ధత కల్పిస్తున్నారు కాబట్టి ఇంకా రైతులు ఇంకా ఆనందంగా ఇస్తారు. ఇందులో ఏ డౌటు లేదు సార్. సంతృప్తిగా ఉన్నారు, ఖచ్చితంగా ఇస్తారు. రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమండి. ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి మాటలు మా రాష్ట్ర ప్రజలకు కూడా ఇదే చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మకండి. 100లో 1 కూడా నిజం ఉండదు. సాక్షి పేపరు, సాక్షి టీవీ, జగన్మోహన్ రెడ్డి 100కు 1 కూడా ఏరుకోవాలి. గతంలో విట్లాచారి సినిమాలు ఉండే మా చిన్నతనంలో రాళ్లతోనో రప్పలతోనో అడ్డీటితో మాట్లాడిచ్చేవాళ్ళు. అది వినోదం కోసం చేసేది. ఈ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా దారుణమైన మనిషి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించే దాంట్లో ఇతను సిద్ధహాసుడు. కనుక ఇతని మాటలు నమ్మాకండి, మీరు నష్టపోబాకండి. ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రతి వాడికి మేలు జరిగేలాగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. గతంలో 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 10 లక్షల కోట్లకి ఎక్కడ ఏం చేశాడో ఒక డెవలప్మెంట్ చూపించమనండి. రాష్ట్ర వ్యాప్తంలో పలానా కట్టాను, నేను పలానా కంపెనీ తెచ్చాను, 10 మందికి ఉపయోగపడుతుందని ఒకటి చూపించమనండి. ఏమి లేదు. ఈరోజు ప్రభుత్వం ఒక పక్కన సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఓ పక్క ఎన్ని నువ్వు అతను నాశనం చేసినవి అన్నీ మళ్ళీ బాగు చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వానికి కొన్నాళ్ళు మనం అండగా ఉంటే, ఇంకా 2 సార్లు అండగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి నీచులు ఈ రాష్ట్రంలోనే లేకుండా పోతారు. వీళ్ళని పారదోలాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీదే ఉంది కాబట్టి ప్రజలందరూ విజ్ఞప్తితో ఆలోచించాలని, ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని తిప్పికొట్టాలని నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్.